ప్రభుత్వంలో అధికారులను పరిగెట్టించడంలో పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందిస్తున్నారు. కాకినాడలో ఇటీవల పోర్టులో అక్రమంగా బియ్యం తరలిస్తున్నారనే సమాచారం అందడంతో వెంటనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం స్పందించి కాకినాడ స్వయంగా వెళ్ళి అక్కడి పోర్టులో జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. అలాగే స్థానిక ఎమ్మెల్యేను అధికారులను కూడా ఇలా జరుగుతుంటే ఎందుకు తక్షణ నివారణ చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలియవస్తోంది. అట్లాగే గతంలో జరిగిన పనులు ఏవి కూడా మళ్ళీ అట్లా జరిగితే సహించేది లేదని, అధికారులను కూడా ఉపేక్షించేది లేదని పవన్ కళ్యాణ్ తీవ్రంగా హెచ్చరించారు. అలాగే ఎవరైనా సరే అధికారులు వెళ్ళి పరిశీలన జరుపుతారు. అయితే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా ఆ పోర్టులో పట్ల నౌక వద్దకు కూడా వెళ్ళి అక్కడ క్షుణ్ణంగా పరిశీలించడం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అట్లాగే అధికారులను కూడా అక్కడ పరుగులు పెట్టించి ఎట్టి పరిస్థితుల్లో అలసత్వం క్షమించమనే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పారు. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇంతటి చక్కటి పాలనా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నప్పుడు అధికారులు కూడా తప్పనిసరిగా వాళ్ళు కూడా ఏంటంటే అధికారులు కూడా డిప్యూటీ సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తోంది. అందువల్ల ఇప్పుడు కాకినాడలో యంత్రాంగం కూడా ప్రస్తుతం ఏంటంటే టోస్ మీద అంటే పరుగులు పెడుతోందని చెప్పవచ్చు. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో ఉప ముఖ్యమంత్రిగా పరిపాలనా అనుభవం గతంలో లేనప్పటికీ, మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటికీ తప్పనిసరిగా తనదైన అనుభవం తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. దీనివల్ల తప్పనిసరిగా ప్రజల్లో పవన్ కళ్యాణ్ చేసే విధానాలకు ఆమోద ముద్ర కూడా పడుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కాకినాడలో పర్యటిస్తూ ఉన్నారు. ఇంతవరకు మనం లైవ్ చూసాము. అట్లాగే కాకినాడలో సముద్రంలోకి వెళ్ళి ఆ నౌక దగ్గరికి వెళ్ళి నౌకలో పరిశీలించారు. అలాగే అధికారులు చెప్పిన సమాధానాలతో ఆయన సంతృప్తి చెందలేదు. అందువల్ల అధికారులు సమాధానం చెప్తుంటే వాళ్ళు ఎవరు ఒకసారి రమ్మనండి, నేను మాట్లాడతాను, ఇది కరెక్ట్ కాదు కదా, మీరైతే ఇలా సొంతంగా అయితే ఇట్లా చేస్తారా, ఇది ప్రభుత్వ సొమ్మును లేదా ప్రజల సొమ్మును ఎందుకు ఇలా దుర్వినియోగం చేసిన నేను ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలియవస్తోంది. అలాగే ఏంటంటే అక్కడ అధికారులని అలాగే ఏంటంటే అక్కడ నాణ్యతను కూడా ఆయన పరిశీలిస్తున్న దృశ్యాలు మనం ఇప్పుడు స్క్రీన్స్ మీద చూస్తూ ఉన్నాము. సో తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఈ 4 ఏళ్లలో తనదైన ముద్ర వేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అలాగే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, నిజంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అంటే ప్రజలకి ఆహారం చాలా అవసరం. అయితే దీంట్లోనే ఎక్కువ అవినీతి జరుగుతూ ఉంటుంది. ఇదంతా సామాన్య ప్రజలకు తెలియని విషయం. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ శాఖను కూడా ఏంటంటే నాదెండ్ల మనోహర్తో పాటుగా ఈయన కూడా చూడడంతో నాదెండ్ల మనోహర్ దాని మీద మంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా చాలా సిన్సియర్గా నీతి నిజాయితీలకు మారుపేరుగా ఆయన పని ఆయన చేసుకుంటూ ఏమాత్రం హంగు ఆర్భాటం లేకుండా నాదెండ్ల మనోహర్ కూడా తన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్లే నాదెండ్ల మనోహర్ దాని మీద దృష్టి పెట్టడం వల్లే ఈరోజు జిల్లా కలెక్టర్కి అటువంటి స్వేచ్ఛను ఇవ్వడం వల్లే ఈరోజు కాకినాడలో అలా అక్రమంగా బియ్యం తరలిస్తున్న విషయం కలెక్టర్ షణ్మోహన్ నోటీసుకు రావడం, అలాగే దాని మీద ఆయన వెంటనే స్పందించడం, నాదెండ్ల మనోహర్కి అలాగే ఏంటంటే పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకురావడంతో ఇమీడియట్గా దాన్ని ఆపే ప్రయత్నం వాళ్ళు చేయడం జరిగింది. నిజంగా ఇది అక్రమంగా ఇలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఒక ఘాటైన హెచ్చరిక అని చెప్పవచ్చు తప్పనిసరిగా దీన్ని. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ అందరూ కూడా ఏంటంటే ఈరోజు ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ రోజున ఈ వ్యక్తిగతంగా కోపంగా ఆయన మీద కక్ష తీర్చుకోవాలనో, ఆయన ఏదో మమ్మల్ని తిట్టాడనో చేశాడనో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడనో కాదు, వ్యవస్థను బాగు చేయడం కోసం ఈ రోజు పనిచేస్తున్నాం. ఈ రోజున అవన్నీ వేరే చూస్తాం. ఆయన చేసినవన్నీ కూడా అది వేరే సంగతి. ఈ రోజు పేదలకు అందే బియ్యం అక్రమ రవాణా జరగకూడదు. అక్రమ రవాణా ఏదైతే చేశాడో ఆయన ఈ రోజు బినామీ పేర్లతో నడుపుతున్నాడు అనే ఆరోపణతో ఈ రోజు ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కూడా ఈ రోజు ఏదైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఈ రోజు ఇన్స్పెక్షన్కి వచ్చారో దీనికి రావడం వల్ల నేను ఈ రోజు చెప్తున్నా, ఒకసారి సివిల్ సప్లై చైర్మన్ గారు వచ్చారు, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఈ రావడం వల్ల ఈ రోజు గత ప్రభుత్వానికి ఒకసారి గుర్తు చేస్తున్నా, మీకు ఆరోపణలు వచ్చి ఒక్కసారైనా సివిల్ సప్లై చైర్మన్ వచ్చారండి, ఒక్క అధికారిని ఇన్స్పెక్షన్ చేశారండి, ఒక్కరు కూడా చేయలేదు. ఆ రోజే చేసుంటే ఇవన్నీ అరికట్టి ఉండేవారు. ఈ రోజు ఇలా రావడం వల్ల ఇవన్నీ కూడా అరికట్టడానికి అవకాశం దొక్కింది. ఈరోజు ఇటువంటి ఏదైతే అక్రమానికి పాల్పడుతున్న దోరపూడి సంచార అనుచరులు కూడా అరికట్టడానికి అవకాశం దక్కిందని మీ ద్వారా తెలియజేసుకున్నాను ఈ రోజున.